ప్రజల వద్దకే పాలన, ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తుంది. రేషన్ కార్డులు జారీ నిరంతర ప్రక్రియ, అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ఏదైతే ప్రెస్ మీట్లో మాట్లాడి నిన్నైతే ఏదైతే లోగా లాంచింగ్ చేసి ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి పథకాలు ఏదైతే వాళ్ళు చెప్పినటువంటి పథకాలకు సంబంధించి ఈ రోజు నుంచే 28వ తారీఖు డిసెంబర్ 12, 2023 ఈ రోజు నుంచే ఈరోజు ప్రజల వద్దకే పరిపాలన అనేటువంటి పరిస్థితి కూడా తీసుకురావడం జరిగింది. లోగా ఆవిష్కరణ కూడా చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం గారు, అలాగే మంత్రివర్యులు పొంగులేటి మంత్రివర్యులు వెంకరెడ్డి కోమారెడ్డి గారు ఒకటి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. వాళ్ళు నిన్న ఏదైతే ఉందో ప్రజల వద్దకే పాలనటువంటి ఒక బ్యానరు, ఒక లోగా దానికి సంబంధించిన 6 గ్యారెంటీలకు సంబంధించిన అయితే ఆవిష్కరించడం జరిగింది. దానికి సంబంధించిన అంశాన్ని మనం చూసుకున్నాం. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరికి రప్పించకుండా ప్రభుత్వం ప్రజల వద్దకు వెళ్తుంది. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ, రేషన్ కార్డులు ఎవరైతే ఆందోళన చెందుతున్నారో రేషన్ కార్డులకు సంబంధించి ఆ నిరంతర ప్రక్రియ అది కొనసాగుతుంటాయి. గత ప్రభుత్వం ఎవరికి కూడా రేషన్ కార్డు ఇవ్వలేదు. సుమారు 7 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఇవ్వాలని పరిస్థితిలో ఈరోజు ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు కూడా ఆ ప్రక్రియ కూడా షూర్ అయింది. అది ఎప్పుడు నిరంతర ప్రక్రియ ఉంటుంది. అది ఒక ఆపుడు మళ్ళా అది ఉండేది అనే పరిస్థితి కూడా లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందిస్తాం. ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పథకాలు అందిస్తాం అనేటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్లో కానీ నిన్న ఆవిష్కరించినటువంటి సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తున్నాం. అన్న కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ ఏసీసీఎల్లో అధ్యక్షుడు హెచ్ఆర్ మోహన్ అన్న ఈ ప్రజాపాలన వద్దకే పరిపాలన నుండి విషయంలో కాంగ్రెస్కు విధేయుడుగా ఉన్నటువంటి నేపథ్యంలోనే ప్రజల వద్దకే పాలన నుండి అంశాల మీద ఏం చెప్పాలనుకుంటున్నారు? గత ప్రభుత్వం మీరు చూసిర్రు తమ్ముడు, 10 సంవత్సరాలుగా ఒక రాచరిక పాలన జరిగింది. ప్రభుత్వం అంటే ఒక డిక్టేటర్షిప్ లాగా, ఒక ఇప్పుడు ఉదాహరణకి ఓ సద్దాం హుసేనో లేకపోతే మోనిపోలో లేక ఈ రకంగా ఎవరైతే ప్రపంచ దేశాల్లో డిక్టేటర్షిప్ ఉంటారో తెలంగాణ ప్రజలకు కూడా 2014 తర్వాత ఆ రుచి చూపించినారు. సో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే మన గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది పాలన కాదు, ఇది పాలన కాదు, ఇది ప్రజల వద్దకే పాలన పోవాలా, ప్రజలకు కన్వీనియన్స్గా ఉండాలా, ప్రజలకు ప్రభుత్వం అంటే వేరు ప్రజలంటే వేరు కాకుండా ప్రభుత్వమే ప్రజలు ప్రజలే ప్రభుత్వం అనే దిశగా రేవంత్ రెడ్డి అన్న గారు ఈ రకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది మంచి సందేశం కూడా ప్రజలకు. ఈరోజు ఏ అవసరం ఉన్నప్పటికీ ఇప్పుడు 6 ఏవైతే ఇవి మన ప్రజలు గ్యారంటీస్ ఇచ్చారో ఎన్నికల ముందు మనకి ప్రామిస్ చేసినామో కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి, ఆ మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయడానికి ఆ రోజే చెప్పినాం మినిమం 100 రోజుల్లో ఇంప్లిమెంట్ చేస్తామని. 100 రోజుల్లో అని చెప్పినప్పటికీ మొన్న 3 తారీఖు నుండి ఇప్పుడు 3 తారీఖు రాలేదు, ఇంకా 1 మంత్ లోపే ఆల్మోస్ట్ ఆర్టీసీ బస్సే కానీ అదే రకంగా చూస్తే మీరు ఆరోగ్యశ్రీ కానీ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి. ఇక మిగతావి ఉన్నాయి, అవి కూడా ఇప్పుడు ఈ రోజు నుండి అఫీషియల్గా ప్రతి తెలంగాణ ప్రాంతం మారుమూల పల్లెటూరు వరకు, హైదరాబాద్ నుండి మారుమూల పల్లెటూరు వరకు ఈ యొక్క 6 పథకాల స్కీము అధికారికంగా ఈరోజు మొదలవుతుంది. సో ఇది ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక అభయహస్తం. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజల పార్టీ, పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ. కాబట్టి ప్రజలు ఆదరించారు. ప్రజలు ఆదరించిన ఏదైతే మాకు ఒక మెమరాండం ఇచ్చారో, ఏదైతే ప్రజలు మాకు ఒక అధికారం ఇచ్చారో అది అధికారంగా కాదు. రేవంత్ రెడ్డి అన్న మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు ఏమనంటే, ఇది మాకు అధికారం కాదు, మేము అది నాయకులం కాదు, సేవకులం అని అన్న అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో ఆ రకంగా మేము ఖచ్చితంగా సేవకులుగానే ఈ 5 సంవత్సరాలే కాదు బ్రదర్, నేను చెప్తున్నా శివ, ఇక 10-20 అని కాదు కానీ బ్రతికిన తెలంగాణ ఉన్న రోజు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. అంటే ఉన్నంతకాలం ఇవి ఇంప్లిమెంటేషన్ అయితాయా? నిజంగా రాష్ట్ర బడ్జెటే లేదని చెప్తున్నారు. 7 లక్షల కోట్లు అప్పులో ఉంది, చాలా మొయ్యలేని భారాన్ని మోసిల్లని పదే రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, అందరూ కూడా చెప్తున్నారు. ఆ సందర్భంలో ఇవన్నీ ఏ అయితే తీసుకున్నారో మహాలక్ష్మి కానీ, రైతు భరోసా కానీ, గ్రహజ్యోతి కానీ, ఇందిరమ్మ కానీ, ఆ చేయితో సంబంధించి ఈ రోజు ఇప్పటికే బస్సు ఫ్రీ ఉచిత బస్సు ఇవ్వడం వల్ల కూడా, ఉచిత బస్సు ప్రయాణం వల్ల కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు, చాలా మంది విమర్శలు కూడా చేస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అలానే ఆటో డ్రైవర్ అతను కూడా ముఖ్యమంత్రి గారు కూడా స్వయంగా మాట్లాడే పరిస్థితి కూడా ఉంది. ఇవాళ ఉన్నటువంటి నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ చాలా డౌన్లో ఉంది. ఇప్పటికే ఆర్బీఐ కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఓడి తీసుకునేటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఓడి అనేది సామాన్యంగా తీసుకోరు కానీ ఓడి తీసుకునేటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో ఈ పథకాలు నిజంగా ప్రజలకు భారం కాబోతున్నాయా, లేకపోతే కంటిన్యూగా ఇవి ఏ విధంగా అయితే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి? అయితే శివ బ్రదర్, మీరు ఒకసారి గమనించినట్టయితే
2014 ముందర ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము మేనిఫెస్టో తీసుకొచ్చినాం. రాజశేఖర్ రెడ్డి గారు సిఎల్పిగా ఉన్నప్పుడు ముందర చెప్తున్నా, అప్పుడు కూడా మేము ఆరోగ్యశ్రీ తీసుకొచ్చాం. రెండవది ఉచిత కరెంట్ తీసుకొచ్చాం. అప్పుడు ఏమన్నారంటే ఇదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ అప్పుడు ఏమన్నారు, బట్టలు ఆరేసుకోవాలా, ఆరోగ్యశ్రీ అంటే ఫ్రీ ఆఫ్ హెల్త్కి ఎవరు ఇస్తారు, డాక్టర్ హాస్పిటలైజ్డ్ ఎవరు చేస్తారు, అట్లాగే మీరు ఆ రోజు చూసినట్టయితే ఫీజ్ రియంబర్మెంట్. ఈ రకంగా ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో కూడా జనాలు ఇట్లనే అన్నారు, అవుతాయా, ఇది అసాధ్యమైన ఆచరణలో లేని హామీలు ఇస్తున్నారు, ఆచరణ కాని హామీలు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీతో పాసిబుల్ అని ఆ రోజు కూడా అన్నారు కదా. మరి అప్పుడు పాసిబుల్ ఎట్లా అయింది శివ? ఓకే, అప్పుడు ఎట్లయింది అంటున్నారు. అప్పుడు అయ్యిందంటే అప్పుడు ఇంత బడ్జెట్ లేదు కదా, అప్పుడు ఇంతగానం లేదు కదా, ఇంత బడ్జెట్ లేదు, ఏది లేదు. ఇక్కడ ఉన్నటువంటి 6 గ్యారెంటీలు అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఈ గ్యారెంటీలకు సంబంధించి లోగన్ కూడా చేసిన జరిగింది. అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటున్నా, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు అప్పుడు ఇచ్చేసిల్లా ఆ పరిపాలన వేరు, అప్పుడంతా జరిగినటువంటి వ్యవస్థను మనం చూసాం. ఇప్పుడు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఇవ్వగలుగుతారు, ఒకవేళ సాధ్యమైతే ప్రజలకు నిజంగా మేలు జరుగుతుందా? ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇట్లా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభ్యాసం ఈ రోజు ప్రజాపాలన 28/12/2023 ఈ రోజు నుంచి మొదలుకుంటే 6వ తారీఖు దాకా డేట్ కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ మహాలక్ష్మి, రైతు భరోసా, గ్రహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకం కొరకు మనందరూ ఇది ఎట్లా సాధ్యమవుతుంది? నిజంగా మీరే ఏ అయితే ప్రభుత్వమే ఇస్తుందా పూర్తిగా? నేనేమంటున్నా, ఇందిరమ్మ ఇల్లు అనేది కొత్తది కాదు కదా శివ. ఇప్పుడు ఎప్పుడు తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మనకు ఆంధ్రప్రదేశ్ ఫామ్ అయినప్పటి నుండి కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టించిన చరిత్ర ఉంది కదా. ఇప్పటికీ కూడా ఉన్నాయి. అవే ఇప్పుడు దళితవాడకి వెళ్ళండి మీరు, ఇప్పటికీ స్టిల్ తెలంగాణ ప్రాంతమే, ఆంధ్ర ప్రాంతంలో దళితవాడ నుండి ఇందిరమ్మ కట్టించిన ఇల్లే. అది అసాధ్యమైన విషయమేం కాదు, పాసిబుల్ అది. ఇందిరమ్మ ఇల్లు ఒకటి మీకు ఐడియా ఉందో లేదో, ఇప్పుడు మొన్న మనకి దళితవాడలో కరెంట్ బిల్ కడుతున్నాం, కానీ ఇందిరమ్మ హయాంలో కరెంట్ బిల్ లేదు మనకి, అవునా కదా? అది గతంలో ఉన్నాయే కదా, ఏముంది ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు అప్పుడున్నదే, కరెంటు అప్పుడున్నదే, ఓకేనా? ఇంకా ఇక్కడ అప్పుడున్న అడ్వాంటేజ్ ఏంటంటే, సరే ఇప్పుడైతే పెట్టలేము కానీ ఇంతకుముందు 3 ఎకరాలు ఇచ్చిన చరిత్ర కూడా ఉంది కదా, అది పాసిబులే కదా. అప్పుడు కూడా ఇట్లా అన్నారు, ఎట్లా ఇస్తారు. నేను కూడా నేను కూడా ఒక బాధ్యత ఉండే, నాకు 4 ఎకరాలు 3.5 ఎకరాలు ఉంది, ఇందిరమ్మ ఇచ్చింది అంటే ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు నేను. అది ఎట్లా పాసిబుల్ అయింది? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు చెప్తున్నానంటే, కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు వేరే ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న గారు ఒక మాట అన్నారు, ఎక్కడికి వెళ్ళి చేస్తారు అంటే, మేము వృధా ఖర్చులు తగ్గించుకుంటాము, ఈ ఆడంబరాలకు పోము అంటే ఈ మొతబరి చేయము, మేము తగ్గించుకుంటాము. ఎంత సాధ్యమైనంత వీలైన తగ్గించుకొని ప్రజలకు మేలైన పథకాలు, ప్రజలకు అవసరమైన పథకాలు, ప్రజలకు కావాల్సినటువంటి ఏమేమి ఇంప్లిమెంట్స్ ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం. అవసరం అనుకుంటే మాకున్నటువంటి అవసరాలు తగ్గించుకుంటాం, కానీ ప్రజలకి వాళ్ళు ఏదైతే మాకు ఈ అధికారం ఇచ్చారో, దీన్ని మళ్ళీ చెప్తున్నా శివ, ఖచ్చితంగా ప్రజలకి 100% ఈ 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేస్తేనే ప్రజలు మళ్ళీ ఆదరిస్తారు. లేదు అంటే పక్కన పెడతారు. ఇక్కడ ఉన్నటువంటి ఉందన్న కుటుంబ వివరాలకు ఏదైతే ఉందో దరఖాస్తు సంబంధించినటువంటి ఇది నిన్న ముఖ్యమంత్రి గారు చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ దరఖాస్తుదారుని పేరుకు సంబంధించి అయితే ఇక్కడ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉన్నటువంటి లైవ్ చూసే వాళ్ళు కూడా ఇది స్పష్టంగా HR మోహన్ అన్న కూడా ఉన్నారు, కాంగ్రెస్ సీనియర్ లీడరు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో మీ పేరు ఏదైతే ఇక్కడ ఉంటుందో మీ పేరు రాసుకోండి. ఇక్కడ మీ పేరుకు సంబంధించి ఇక్కడ మీ పేరుతో పాటు ఇక్కడ స్త్రీ అయితే స్త్రీ, పురుషుడు అయితే పురుషుడు అనేటువంటి నేపథ్యంలో ఇక్కడ టిక్ మార్క్ కొట్టుకోండి. ఇతరులు అంటే ఇతరులు వాళ్ళు ఏదైనా సంబంధించిన వాళ్ళు ఇంకా వేరే అని ఉంటే వాళ్ళు ఇతరులను కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్సీ అని ఇక్కడ 3వ ఆప్షన్ ఉంది. ఎస్సీ అయితే ఎస్సీ అని టిక్ కొట్టుకుంటే సరిపోతుంది. ఇది తెలియని వాళ్ళు ఇతరులు అనుకుంటే ఇక రాసుకోవచ్చు. ఇతరులు అన్నటువంటి నేపథ్యం ఉంటుంది. పుట్టిన తేదీ ఏదైతే ఉందో డేట్ ఆఫ్ బర్త్ స్పష్టంగా కూడా రాయాలి. ఏదైతే పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ కూడా స్పష్టంగా రాసేటువంటి నేపథ్యం కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉంటుంది. ఆధార్ నెంబర్ మ్యాండేటరీ. ఆధార్ నెంబర్ కూడా ఏదైతే ఉంటుందో ఆధార్ నెంబర్ అనేది కూడా మ్యాండేటరీ. ఆధార్ నెంబర్ కూడా మనం స్పష్టంగా రాయాల్సిన అవసరం ఉంటుంది. రేషన్ కార్డు ఎవరైతే రేషన్ కార్డు ఉన్నారో, కొత్త రేషన్ కార్డులు రాని వాళ్ళు, కొత్త రేషన్ కార్డు ఎవరైతే రాని వాళ్ళు ఉన్నారో, పాత రేషన్ కార్డు ఉన్నటువంటి వ్యక్తులకు కూడా రేషన్ కార్డు నెంబర్ వేస్తే సరిపోతుంది. లేకపోతే పాత రేషన్ కార్డు నెంబర్ వేసినా వేయకపోయినా కొత్త వాళ్ళకు ఏదైతే రేషన్ కార్డు లేదో వాళ్ళ నెంబర్ ఇక్కడ ఆధార్ కార్డుతో పాటు వాళ్ళు మెన్షన్ చేస్తే సరిపోతుంది. రాస్తే అక్కడ ఉన్నటువంటి నోడల్ ఆఫీసరు MRO కానీ లేకపోతే MPDO గారు కానీ చెప్పేటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి వార్తలు వృత్తి అయితే వాళ్ళు ఏదైతే మొబైల్ నెంబర్ స్పష్టంగా రాయండి. నోటిఫికేషన్ మొబైల్ నెంబర్కి వాళ్ళు
ఇది అయిన తర్వాత ఎన్రోల్మెంట్ అయిన తర్వాత వాళ్ళకు ఓటీపీ వచ్చేటువంటి నేపథ్యం కూడా ఉంది. మొబైల్ నెంబర్ సంబంధించినటువంటి అంశం తీసుకుంటే మొబైల్ నెంబర్ ఇప్పుడు వృత్తి వాళ్ళు ఏదైతే పని చేస్తారో కూలి పని అయితే కూలి పని, ఇంకేమైనా పని చేసుకుంటే బిజినెస్ అయితే బిజినెస్, ఏదైతే స్పష్టంగా కూడా ఇక్కడ రాయాలి. ఏ పని అయితే ఆ పని స్పష్టంగా రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అంటే మొబైల్ నెంబర్ రాయాలి. ఇక్కడ ఉన్నటువంటి వృత్తి అయితే ఈ వృత్తి ఏ పని చేస్తే ఆ పని రాయాలి. ఇక్కడ కుటుంబ సభ్యుల వివరాలు ఏదైతే కుటుంబ సభ్యులు అన్నా ఇది రేషన్ కార్డు లేని వాళ్ళు అన్నా ఏదైతే మనం అప్లికేషన్ పెడతారు కదా, రేషన్ కార్డు లేని వాళ్ళు ఏం చేద్దామంటే కొత్తగా అప్లికేషన్ చేస్తారు కదా, వాళ్ళు ఎన్రోల్మెంట్ చేసినప్పుడు ఒక సిగ్నేచర్ నోడల్ అధికారి ఏదైతే ఇస్తారో అది మెన్షన్ చేయమనండి. అంతే మెన్షన్ చేయాలి. ఏది అర్థం కలనా ఏంటి ఏం చేయాలి? రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, గృహజ్యోతికి పోవాలి, లేదు వాళ్ళ చేయుతకు పోవాలి, లేదు కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డు అప్లై చేస్తున్నప్పుడు ఏంటంటే పరిస్థితి, ఆ అధికారి తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ ఇస్తారు, ఆ నంబర్ ఇంకా చేస్తే సరిపోతుంది. ఆ నెంబర్ వేస్తే సరిపోతుంది. కొత్త రేషన్ కార్డు వాళ్ళకు అదే అది పాత రేషన్ కార్డు లేని వాళ్ళకు ఏమి ఇప్పుడు పాత రేషన్ కార్డు అవసరం పెట్టలేదు. ఇప్పుడు కొత్త పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు, అదేమ్మా వాళ్ళకి అప్లికేషన్ పెడతారు. ఓకే కొత్త రేషన్ కార్డు కావాలి అని న్యూ ఫ్యామిలీ, ఓకే యాజ్ ఇట్ ఈస్ గా ఇల్లు కావాలని కూడా పెడతారు. ఒకటి పెట్టి ఆప్షన్ ఆపడానికి లేదు కదా. ఓకే అవును. ఇప్పుడు రేషన్ కార్డుకి పెట్టి ఆపరు, నాకు ఇల్లు కావాలని పెడతారు. ఒకవేళ ఇల్లు ఉంటే గృహజ్యోతి కావాలి అంటే కరెంట్ బిల్లు విషయం పెడతారు. అది లేదంటే అలా ఇంట్లో వృద్ధాలు ఉంటే చేయుత పెడతారు. అప్పుడు ఏం చేయాలంటే కార్డు లేదు కదా అని ఏం లేదు, మీరు కార్డు సబ్మిట్ చేసినప్పుడు ఏదైతే ఆఫీసర్ ఉంటారు నోడల్ ఆఫీసర్, నోడల్ అధికారి ఏదైతే మీకు రాసిస్తారు, ఐ మీన్ తీసుకొని ఏదో అక్నాలెడ్జ్మెంట్ తీస్తారు ఖచ్చితంగా, ఆ నంబరింగ్ చేస్తే సరిపోతుంది ఏమంటారు ఇక్కడ. ఓకే సూపర్. వృత్తి కుటుంబ సభ్యుల వివరాలు ఏదైతే ఉన్నాయో కుటుంబ సభ్యుల వివరాలకు సంబంధించి వాళ్ళ డేట్ ఆధార్ కార్డు నెంబర్ అయితే స్పష్టంగా మ్యాండేటరీలో ఆధార్ కార్డు నెంబర్ అయితే స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు. ఆధార్ కార్డు ఆధారంగానే వాళ్ళ జనాభా లెక్కల ప్రకారంగా వాళ్ళకు ఉన్నటువంటి ప్రతిదాన్ని కూడా అనుసంధానం చేసి ఆధార్ నెంబరు తప్పకుండా ఉండాలని కూడా చెప్తున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఈ ప్రగతి పథం సకల జనహితం మన ప్రజా ప్రభుత్వాన్ని కూడా ఇది లాస్ట్ చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం కింద ఈ ఏదైతే ఉందో ఆ 5 గ్యారెంటీలు, ఒకటి మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకం, ఇవి ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించినట్టయితే ఈ రోజు నుంచే వెళ్ళిపోతున్న నేపథ్యం కూడా ఉంది. దానికి సంబంధించినటువంటి వార్తను కూడా మనం చూస్తున్నాం. ఈ ఉన్నటువంటి జయమిన్ దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు ఏదైతే ఉందో ప్రజల వద్దకే పాలనటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్కి సంబంధించి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, ఏ విధంగా ఫిర్యాదు చేయాలి, అది చిన్న ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. అది తీసుకొని మ్యాండేటరీ అది తీసుకొని ఎంబటే ఎవరైతే ఉన్నారో ఆ ఆర్ఓ అధికారి కానీ లేకపోతే ఉన్నటువంటి నోడల్ ఆఫీసర్ కానీ ఎవరైతే అక్కడ స్పెషల్ ఆఫీసర్ ఉంటారో వాళ్ళ చేతిలో ఇచ్చే విధంగా వాళ్ళదే బాధ్యత కూడా ఉండే నేపథ్యం ఉంది.